హాయ్ అండి. ఈరోజు పెసరపప్పుతోటి పల్సటి పప్పు చేస్తున్నాము. ముందుగా కప్పున్నర పప్పు తీసుకొని ఉడకబెట్టాము. అందులో పచ్చిమిర్చి దంచి వేసాము, ఎల్లిపాయ జీలకర్ర కూడా దంచాము. కొంచెం పసుపు వేసాను, 1 టేబుల్ స్పూన్. ఉడకనివ్వాలి. ఉడికినాక గంటతోనే మెత్తగా రుద్దుకోవాలి. పెసరపప్పు ఆల్మోస్ట్ ఉడుకుతుంది, మెత్తనే ఉడికింది. ఆ బౌల్ చిన్నగా ఉందని వేరే బౌల్లో వేసుకుంటున్నాము. సాంబార్ వేస్తున్నాం కదా, మసాలాలే. పక్కన చింతపండు నానబెట్టుకోవాలి బౌల్లో. నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాము, ఎక్కువ వేయట్లేదు, బాగా పుల్లగా ఉంటుంది అది. చింతపులుసు వేసాం కదా, కొంచెం కలపాలి. ఒకసారి కలిపి 2 చెంబులు వాటర్ పోసుకోవాలి. మన ఇష్టం. కొందరు చిక్కగా కావాలనుకుంటే వాటర్ తక్కువ పోసుకోవాలి. మాకు లూజ్ ఉండాలి, అందుకే ఎక్కువ వాటర్ పోస్తాము. 2 చెంబులు పోసుకున్నాము. పచ్చిమిర్చి దాంట్లోనే సాల్ట్ వేసాము లాస్ట్కి. సాల్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ లాస్ట్కి వేస్తాము. తాలింపు పెట్టుకోవాలి. కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. తాలింపులోనే మేము క్యారెట్, ఆనియన్, టమాటో ఫ్రై చేస్తాము. సొరకాయ పీసెస్ ఉంటే సొరకాయ పీసెస్ వేసుకోవచ్చు. ములక్కాడ వేసుకుంటాం. అన్నీ ఆయిల్లో ఫ్రై చేసి సాంబార్లో ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి పప్పులో వేస్తే సాంబార్ మసాలా పెడితే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. కొందరైతే డైరెక్ట్ అందులోనే వేస్తారు. టమాటో, మిర్చి, ఆనియన్ వేసి ఉత్త తాలింపు పెట్టి అలా పోసి మసాలాని ఇస్తారు. ఇలా ట్రై చేయండి. చాలామంది కందిపప్పుతో సాంబార్ చేస్తారు, మేమైతే పెసరపప్పుతోనే చేస్తాము ఎక్కువ. ఆయిల్ హీట్ అయింది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఒకటేసారి వేసాము, చూడండి. క్యారెట్, ఆనియన్, మిర్చి కట్ చేసాము కదా, వేయాలి. వేసి ఫ్రై కానివ్వాలి. ఆనియన్, మిర్చి ఫ్రై అయినాక టమాటో వేయాలి. 2 టమాటాలు తీసుకున్నాము. ఇంకా సోరకాయ కట్ చేసి పీసెస్ వేసుకుంటే సాంబార్లోకి చాలా బాగుంటుంది. అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. వంకాయ వేస్తారు, బెండకాయ ఒకటి, ఆలు పీసెస్ వేస్తారు ఒకటి తీసుకొని, ములక్కాడ వేస్తారు. మన ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు.
టమాటో బాగా ఫ్రై కావాలి. ఎండుమిర్చి, సాంబారు తాలింపు సాంబారు ఆయిల్ ఫ్రై అయ్యాక తాలింపు పెడితేనే సాంబార్ బాగుంటుంది. ఫ్రై అవుతుంది, అలా 5 minutes ఫ్రై కానివ్వాలి. మధ్యలో కలపాలి, మాడిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో వేస్తారు. మేము చేసే స్టైల్లో మీకు నచ్చితే చేయండి, ట్రై చేయండి. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగుంటుంది. మ్యాక్సిమం 5 minutes పడుతుంది ఫ్రై కావాలి. ఇలా ముందు ఫ్రై చేస్తే మన సాంబారు త్వరగా అయిపోతుంది. మళ్ళీ ఒకసారి కలపాలి. ఆల్మోస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. ముందుగా మనము పప్పు, చింతపండు పోసి పెట్టుకున్నాం కదా, ఏది తాలింపు పెట్టింది అందులో వేసి మసలనివ్వాలి. 10 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి కలపాలి అంతే ఫ్రెండ్స్. పెసరపప్పు పల్చడి పప్పు అంటారు, మేమైతే పెసరపప్పు సాంబార్ అంటాము. స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. మూత పెట్టుకోవాలి. ఫస్ట్లో మిర్చి దంచేటప్పుడు సాల్ట్ వేసాం కదా, మళ్ళీ కొంచెం వేసాను సాల్ట్. మిర్చి వేస్తే చాలా బాగుంటుంది. ప్లేట్ పెట్టి 5 minutes మసలనివ్వాలి సాంబారు. కొత్తిమీర వేయలేదు, మర్చిపోయాము. కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి మసలనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, సాంబారు మసలింది, మొత్తం కింద స్టవ్ మీద కూడా పడిపోయింది. అంతే ఫ్రెండ్స్, టేస్టీ రెసిపీ సాంబార్ రెడీ.